తెలివి, జ్ఞానం, బుద్ధి. బుద్ధి కాలేజీకి వెళ్ళడం వల్ల, యూనివర్సిటీకి వెళ్ళడం వల్ల, లేదంటే స్పెషల్ కోచింగ్ సెంటర్కి వెళ్ళడం వల్ల బుద్ధి రాదు, జ్ఞానం రాదు. మనకి బుద్ధి జ్ఞానం సత్సంగం వల్ల వస్తుంది. ఏ బుద్ధి వల్ల మనం ధర్మము తెలుసుకోలేమో దానికి బుద్ధి అనరు. ఏ జ్ఞానం వల్ల మనకి ధర్మము ఏమి తెలుసుకోలేమో దానికి జ్ఞానం అనరు. ధర్మము తెలుసుకుంటే దానికి బుద్ధి జ్ఞానం అన్నారు. మనం ఏ బుద్ధి జ్ఞానం పైన ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నామంటే డబ్బు సంపాదించడానికి బుద్ధి జ్ఞానాన్ని అనుకుంటున్నాం. దానికి బుద్ధి జ్ఞానం అని శాస్త్రం అనలేదు. ధర్మాన్ని సంపాదించడానికి దానికి బుద్ధి జ్ఞానం అన్నారు. సద్బుద్ధి సద్జ్ఞానం. బండి రిపేర్ చేసిన వాళ్ళకి కూడా ఒక జ్ఞానం ఉన్నది. ఏమంటారు, గ్యారేజ్లో పనిచేసే వ్యక్తికి అతనికి జ్ఞానం తక్కువ ఉన్నదేంటి, చాలా జ్ఞానం ఉన్నది. ఒక రేడియో రిపేర్ చేయడానికి, వాచ్ రిపేర్ చేయడానికి, టీవీ రిపేర్ చేయడానికి బోల్డ్ జ్ఞానం ఉన్నది. మొబైల్ ఫోన్ రిపేర్ చేస్తున్నారు, వాళ్ళకి కూడా జ్ఞానం ఉన్నది. ఆ జ్ఞానానికి జ్ఞానం శాస్త్రం అనుకుంటుంది. కానీ ఏ జ్ఞానం? ధర్మాన్ని సంపాదించే వ్యక్తికి జ్ఞానం అన్నారు. ధర్మం ఏ విధంగా సంపాదిస్తాం అటువంటికి జ్ఞానం అన్నారు. లేదంటే మొబైల్ రిపేర్ చేసిన వాళ్ళు, లేకపోతే ఇంకా డిఫరెంట్ ఎలక్ట్రికల్ మెషిన్స్ ఉన్నాయి, దానికి రిపేర్ చేసిన వాళ్ళ దగ్గర బోల్డ్ జ్ఞానం ఉన్నారు. కానీ ఆ జ్ఞానానికి ఇక్కడ పరిగణితం చేయలేదు, జ్ఞానం కాదు. సో ఈరోజు మనం ఇటువంటి జ్ఞానం నేర్చుకుంటున్నాం, తెలుసుకుంటున్నాం. ఏ జ్ఞానం వల్ల మనం తక్కువ సమయంలోని అతి సరళంగాను ధర్మాన్ని సంపాదించగలం. ఈరోజు ఏంటి, అందరు పడుకున్నారా? ఇక్కడ తిప్పడం దీపాలు స్టాప్ చేసేసేయాలి. అందరూ దయచేసి దీపాలు స్టాప్ చేసి, ఇక్కడ మూమెంట్ కూడా ఉండకూడదు. ఇక్కడ మూమెంట్ స్టాప్ చేసేసేయండి. ఇక్కడ దీపాలు దయచేసి స్టాప్ చేసేసేయాలి. సో ఈరోజు ఏంటి? ఈరోజు ఏకాదశి అని మీరు అనుకుంటున్నారు, కానీ వాస్తవమైన ఏకాదశి రేపు. డబ్బైపోయారు అందరూ, చూసారా? ఇదే జ్ఞానం లేదు, తెలుసుకోలేదుగా. ఈరోజు ఎవరు ఉపవాసం చేస్తున్నారు ఏకాదశి? ఎవరైనా ఉపవాసం చేశారు ఏకాదశి? ఇంకా దీపాలు బంద్ చేసేసేయాలి. ఈరోజు ఏకాదశి వ్రతం ఎవరు చేశారు? ఎవరు చేయలేదా? చేయలేపాలి. ఎవరైతే ఏకాదశి వ్రతం చేశారో చేయలేపాలి. ఇక్కడ మూమెంట్ యాక్సెస్ బంద్ చేసేసి, సో ఈరోజు ఏకాదశి ఒకవేళ రేపు చేస్తే వాళ్ళకి అశేషమైన ఫలితం వస్తుంది. ఎందుకంటే త్రిస్పర్శ ఏకాదశి రేపు. ఇది సంవత్సరానికి 2 సంవత్సరాలకో ఒకసారి వస్తుంది. ఈ త్రిస్పర్శ ఏకాదశి అంటే ఏంటి అంటే, రేపు ఏకాదశి, ద్వాదశి, మరి త్రయోదశి, 3 తిథిలు ఒకరోజే పడుతుంది. ఈరోజు ఏకాదశి చేస్తే నీకు కేవలం ఏకాదశి తలకు ఫలితమే ఉంటుంది, ద్వాదశి ఫలితం ఉండదు. కానీ ఏకాదశి వ్రతం అనేది ద్వాదశి తగిలి ఉంటే ఏకాదశి వ్రతం చేస్తే ఆ ఏకాదశి ఫలితం ఉంటుంది. ద్వాదశి తగలకుండాను ఏకాదశి చేస్తే అది నిష్ఫల, ఆ ఏకాదశి ప్రకారం ఫలితం ఉండదట. ఈరోజు ఎవరైతే ఏకాదశి చేస్తారో ఈ ఏకాదశి ఫలితం ఎవరు తీసుకుంటారో తెలుసా? మీకు రాదు, మీకు దక్కదు. అది
ఎవరికి దక్కుతుందో తెలుసా? రాక్షసులకి వెళ్తుందట. శుక్రాచార్యులు ఈ విధానంగా సిస్టమ్ చేసేసేది. ఒకటి స్మార్తలు, తగులు, మిగులు అని ఉంటుంది చూసారా, విన్నారా? తగులు మిగులు. తగిలింది చేస్తే శుక్రాచార్యులకి వెళ్తుంది, అది మిగిలింది చేస్తే మనకి వస్తుంది, మిగులుతుంది మనకి. తగిలింది చేస్తే మనకి తగులుతుంది, మిగిలింది చేస్తే మనకి మిగులుతుంది. మనకి తగలాలా మిగిలాలా? మిగిలాలనుకుంటే రేపు ఏకాదశి చేయాలి. రేపు ఏకాదశి, త్రిస్పర్శ ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి 3 తిథిల తాలూకా ఫలితం రేపు మనకు వస్తుంది. వాస్తవంగా చెప్పాలంటే ఏకాదశి వ్రతము ఖచ్చితంగా ప్రతి వ్యక్తి చేయాలి. ఒక వ్యక్తి ఏకాదశి వ్రతం చేయకపోతే వాళ్ళు జీవితంలో చేసిన ధర్మము, పుణ్యము, దాన ధర్మాలు, గుళ్ళు, గోపురాలు, దీపాలు అన్నీ నష్టమైపోతాయట. ఎందుకంటే ఇది వ్రతరాజ్. ఏకాదశి వ్రతం అనేది ప్రతి జీవుడికి చేయాలని చెప్పి శాస్త్రం రాసున్నాడు. ఒక వ్యక్తి పని చేయకపోతే ఏంటండి? ఇప్పుడు పూజ చేయకపోతే నష్టం లేదు, గుడికి రాకపోతే నష్టం లేదు, మీరు దానం చేయకపోతే నష్టం లేదు, తీర్థయాత్రలకు వెళ్ళిపోతే నష్టం లేదు. చేస్తే లాభము, కానీ చేయకపోతే మీకు నష్టం లేదు. కానీ ఏకాదశి చేయకపోతే మీకు నష్టం అని రాస్తుంది శాస్త్రం. చేయకపోతే లేదని కాదు, చేయకపోతే నష్టం అట. ఇదే ఏకాదశి. మరి ఇతర వ్రతాల గురించి వేరియేషన్. ప్రతి వ్యక్తి ఏకాదశి చెయ్యాలి. ఒకవేళ ఏకాదశి చేయకపోతే మీ జీవితంలోని ఎన్నైతే పుణ్యం సంపాదించుంటారో, ధర్మం సంపాదించుంటారో అదంతా పటాపంచులు అయిపోతుందట, నష్టం అయిపోతుందట. ఇంకేం చెప్తున్నారు? ఒకవేళ పుణ్యం అంతా పోయింది, నష్టమైపోయింది. రెండోది ఏంటి? ఏదైతే పుణ్యం ఏదైతే పాపం మీది పోయి ఉంటుందో, నష్టమై ఉంటుందో, అది మళ్ళీ పాపం మీ అకౌంట్లో వచ్చేస్తుందట. ఏదో కొన్ని మంచి పనులు చేసేసి కొన్ని పాపాలు పోయి ఉంటాయి. మీ జీవితంలోని కొన్ని పాపాలు చేసి ఉంటారు. పరిహారంగా గంగా స్నానము, లేకపోతే దానము, ధర్మము, గుళ్ళు, గోపురాలు కొన్ని వెళ్తే కొన్ని పాపాలు పోతాయి. కొంత పశ్చాత్తాపం వల్ల కొంత పాపం పోతుంది. కానీ అటువంటి పాపాలు కూడా అన్నమాట మళ్ళీ మీకు తిరిగి వచ్చేస్తుంది ఎవరైతే ఏకాదశి వ్రతం చేయరు. అంటే లోపమైన పాపాలు కూడాను మళ్ళీ మీకు పునర్వంచితం, మళ్ళీ మీ అకౌంట్లో వచ్చేస్తుంది పాపం. సో ఒక్క ఏకాదశి చేయకపోవడం వల్ల మనకి భారీ నష్టం. కానీ ఏకాదశి వ్రతం ఎవరైతే చేస్తారో ఈ ఏకాదశి, దీని పేరు ఉత్థాన ఏకాదశి. ఏంటండి? తెలుసా ఎవరికైనా ఏకాదశి పేరు? తెలుసండి? ఎవరికైనా తెలుసు చేయలేపండి. దీని పేరు ఉత్థాన ఏకాదశి. ఉత్థాన ఏకాదశి అంటే ఏంటి? హరి బోల్. ఉత్థాన ఏకాదశి అంటే ఏంటి? ఆషాఢ మాసంలోని ఒక ఏకాదశి వస్తుంది, శయన ఏకాదశి. తెలుసా? విన్నారా? శయన ఏకాదశి. దీని పేరు ఉత్థాన ఏకాదశి. శయన ఏకాదశిలోని ఆషాఢ మాసంలోని భగవంతుడు ధ్యాన నిద్రకి వెళ్ళిపోతారు. 4 నెలలు చాతుర్మాసం అంటారు దీనికి. చాతుర్మాసం. ఈ చాతుర్మాసంలో ఏ ప్రకారం శుభకార్యాలు చేయకూడదట. ఈ కార్తీక శుక్లపక్షులని వచ్చిన ఏకాదశి పేరు ఉత్థాన. స్వామి ధ్యాన నిద్ర నుంచి లెగుస్తారు. అందుకే దీనికి వైశిష్టత ఉన్నది. ధ్యానం నుంచి లెగిసినప్పటికీ ఎవరు ఏ ప్రకారం గుళ్ళో ఉన్నారు, ఏం చేస్తున్నారు అన్నీ భగవంతుడు గమనిస్తారు. అందుకే ఈ ఏకాదశి రోజు ప్రతి వ్యక్తి గుడికి వస్తారు, దానం చేస్తారు, దీపం వెలిగిస్తారు, ఉపవాసం చేస్తారు, వ్రతం చేస్తారు. స్వామి ధ్యాన నిద్ర నుంచి బయటకు వచ్చారు అని అనుకుంటూ భగవంతుడికి అత్యధికంగా భక్తి చేస్తారు. భగవంతులకు దృష్టి మా పైన ఉండాలి స్వామి, మేము ఇగో మీరు ధ్యాన నిద్ర నుంచి లెగిసిన తర్వాత మేము ఇవన్నీ చేస్తున్నాం అని చెప్పేసి మనం చెప్పుకోదానికి. అందుకే ఈరోజు చాలామంది ఏకాదశి అయ్యా చాలా లాభము, పుణ్యమైన రోజు అని చెప్తున్నావు, కానీ ఎందుకు తెలియకుండా ఇది ఎందుకు పుణ్యము? సో ఈరోజు హరి క్షీర సముద్రం నుంచి
ధ్యాన ముద్రల నుంచి లెగుస్తారు. మనందరికీ గమనిస్తారు ఏం చేస్తున్నారు, ఎవరు ఏ ప్రకారంగా చేస్తున్నారు. ఈ 4 నెలలు ధ్యానంలో ఉన్నారు, ఎవరు ఏ ప్రకారంగా కర్మం చేశారు ఇవన్నీ అకౌంట్ లక్ష్మీదేవి దగ్గర ఉంటారు. లక్ష్మీదేవి చెప్తారు హరికి, ఇతని ఈ విధానం చేశారు, ఇతని ఈ విధానంగా చేశారు అని చెప్పేసి. ఈ 4 నెలలు ఏం చేశారు మీకే తెలుసు, మీ అకౌంట్లో ఆ లక్ష్మీదేవికి తెలుసు. కానీ అట్లీస్ట్ ఈరోజు భగవంతుడు లెగిసిన తర్వాత ఈ 5 రోజులు చాలా వాల్యూమ్ పెంచింది. ఈ 5 రోజులు చాలా ఇంపార్టెంట్. దీనికి భీష్మ పంచకం అన్నారు. ఏమన్నారు? 4 నెలలు వైష్ణవులు, సాధువులు, మహాత్ములు వ్రతం చేస్తారు. అనేక పూజ పునస్కారాలు ఒక పూట తిని ఎంతో సాధన చేస్తారు. ఈ 4 నెలలు 12 నెలలు ఏదైతే లాభం పొందలేమో ఈ 4 నెలలు చేస్తే ఆ 12 నెలల తాలూక ఫలితము ఈ 4 నెలల్లో వస్తుందట. ఈ 4 నెలలు ఎవరైతే చేయలేరో ఈ కార్తీక నెల చేస్తే ఈ 12 నెలల తాలూకా ఫలితము ఈ కార్తీక నెలలో వస్తుందట. అందుకే కార్తీక నెలలో ఎక్కువ దీపము, గుడికి, గోపురాలకి దానాలు, ధర్మం చేస్తారు. ఎవరైతే కార్తీక నెల కూడా చేయలేరో వ్యాపారం వల్ల, చదువు వల్ల, ఇంకా ఇతరేతర కర్మం వల్ల ఈ 5 రోజులు ఎవరైతే చేస్తారో భీష్మ పంచకం, ఈ 5 రోజులు, ఈ రేపటి ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు ఎవరైతే వ్రతం చేస్తారో వాళ్ళకి 12 నెలలు చేసిన భక్తి కేవలం ఈ 5 రోజులు లభిస్తుంది. సో అందుకే 5 రోజులు మనకి బోనస్. ఎలాగ సంవత్సరం అంతా మనం ఎక్కువగా భక్తి చేయలేపాం, మన ఈ జీవితంలోని ఈ సంవత్సరం నష్టం అయిపోయింది. సో దానికి నష్టం అవ్వకుండా సద్వినియోగం చేసుకోవాలంటే ఈ 5 రోజులు ఉన్నది. ఈ 5 రోజులు ఎవరైతే వ్రతం చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఈ సంవత్సరం అంతా కరెక్ట్గా వినియోగం చేసుకున్నారు. పోయిన నష్టమైన సమయాన్ని ఈ 5 రోజులని తీర్చిదిద్దుకోవచ్చు. సో అటువంటి భీష్మ పంచకం అసలు భీష్మ పంచకం ఎందుకు అయ్యింది అనేది మనం ఇంకొక 5 నిమిషాలు చెప్తాం. అసలు భీష్మ పంచకం అంటే ఏంటి? భీష్మ పితామహ గురించి అందరికీ తెలుసు. ఇది గంగాపుత్రుడు. గంగా ఎటువంటి పవిత్రమైనది, మరి అతని పుత్రుడు ఎటువంటి మరి శంతను అనేది అతని తండ్రి. అతను మహాపరాక్రమి చక్రవర్తి రాజు. గంగా స్వయంగా ఈ భీష్మ పితామహులకి పరిపాలించేది. గంగా దగ్గర పెరిగేది. గంగా ఇచ్చిన సంస్కారం, పెంపకం ఎలాగుంటుంది చెప్పండి? గంగా ఎంత పవిత్రమో గంగా తలక పెంపకం ఎలాగుంటుంది? అటువంటి భీష్మ పితామహ మహాపరాక్రమి. వాళ్ళ తలక తండ్రి సుఖం గురించి మహావ్రతాన్ని జీవితంతా బ్రహ్మచారిగా ఉందామని, ఆ జీవనం బ్రహ్మచారిగా ఉందామని సంకల్పం తీసుకున్నారు. అందుకే భీష్మ సంకల్పం అంటారు. భీష్మ సంకల్పం ఈ విధానం చేశారు. నా తండ్రి సుఖం గురించి నా సుఖము అన్నీ విడిచిపెట్టేస్తాను, మరి ఆ జీవితం బ్రహ్మచారి ఉంటానని చెప్పేసి సంకల్పం తీసుకున్నారు. ఎన్ని పరిస్థితులు ఏ విధానంగా వచ్చినా కూడా అతను వివాహం చేసుకున్నాడు. ఎందుకంటే తండ్రికి ఇచ్చిన మాట పైన. తండ్రి ఇటువంటి పరాక్రమి తన ఒక వరం ఇచ్చారు ఏంటంటే ఇచ్ఛా మృత్యు. హే భీష్మ పితామహ, హే భీష్మ, నువ్వు నా సుఖం గురించి నీ అన్ని సుఖాలు విడిచిపెట్టే కాబట్టి నీకు ఇటువంటి ఒక వరం ఇస్తాను. నీకు ఎప్పుడైతే ఇష్టం ఉంటుందో అప్పుడే చనిపోతావు, లేదంటే నువ్వు ఎప్పుడు చనిపోలేవు, నీకెవరు చంపలేరు. భీష్మ పితామహతలకు ఏజ్ ఎంత తెలుసా? 450 years బతికారు. 450 సంవత్సరాలు బతికారు భీష్మ పితామహ. ఈ ఏకాదశి రోజు భీష్మ పితామహ అందరికీ తెలిసిందే, కురుక్షేత్రములో పాండవులు మరి కౌరవుల తలగ యుద్ధము అవుతుండేది. 8 రోజుల వరకు పాండవులకి ఏ ప్రకారంగా హాని అవ్వలేదు. 18 రోజులు యుద్ధం. 8 రోజుల వరకు పాండవులు 5 అలాగే ఉన్నారు, వాళ్ళ సైన్యులు అలాగే ఉన్నారు, ఏ ప్రకారంగా హాని అవ్వలేదు.
యుధి ధృతరాష్ట్రుడు తలక కొడుకు దుర్యోధనుడు భీష్మ పితామహ దగ్గరికి వెళ్ళాడు రాత్రి. మీరు ఉంటుండగాను మీకు ఎంత పెద్ద పోస్ట్ ఇచ్చాం, కురువంశం తలక సేనాపతి ఇచ్చాం, మీరు ఉంటుండగాను మాది హాని అయిపోతుంది. కానీ సైనికులు పాండవులకి ఒక సైనికులు కానీ పాండవులు ఒకరు కూడా చనిపోలేదు, ఏ ప్రకారంగా హాని అవ్వదు. ఈ రోజుకి 8 రోజులు అయిపోయింది యుద్ధం, మీరు సేనాపతిగా ఉండి ఏం చేస్తున్నారని కటుభాక్ష్యం. కటుభాక్యం అంటే తెలుసా? కటుభాక్యం అంటే మనసుకి నొప్పించిన వాక్యము దుర్యోధనుడు భీష్మ పితామహకు చెప్పారట. ఇదంతా రాజ్యం అంతా భీష్మ పితామహదే, కానీ ఇతనేమి పోస్ట్ ఇస్తారు సేనాపతి. కానీ అయినా కూడా నువ్వు కటుభాక్యంతో భీష్మ పితామహకి చాలా కోపం వచ్చింది, ఉగ్రం వచ్చింది. ఏమంటారు? హే దుర్యోధన విను, రేపు పొద్దున్న సూర్యోదయం అయిపోతే యుద్ధం చేసి రేపు 5 పాండవులకి చంపేస్తా, సంహరించేస్తాను చూడు. మరి నా ప్రియుడు అర్జునుడు ముందు వచ్చినవుడన్ను అతను కూడా నేను సంహరించేస్తాను. భీష్మ పితామహకి అర్జునుడు అంటే చాలా ఇష్టం. అందరిలోని అర్జునుడు ముందు వచ్చినవుడను అర్జునుడిని చంపేస్తాను. ఇది సంకల్పం, రెండో సంకల్పం తీసుకున్నారు. ఒకటే సంకల్పం, ఆ జీవిత బ్రహ్మచారిగా ఉందాం అని చెప్పేసి సంకల్పం తీసుకున్నారు, అది సక్సెస్ అయ్యారు. ఈరోజు దుర్యోధనుడికి సంకల్పం చేస్తున్నారు, రేపు సూర్యోదయం తర్వాత సంధ్యా సమయంలోనే నేను పాండవుల్ని చంపేస్తాను అని చెప్పేసి సంకల్పం తీసుకున్నారు. సంకల్పం తీసుకుని ఏం చెప్పారంటే దుర్యోధనుడికి, మీ భార్యకి సాయంత్రం నా దగ్గరికి పంపించండి, నేను చేసిన ప్రతి గాయత్రం సాధన అంతా తనకి ఇస్తాను, అఖండ సౌభాగ్యరస్తు అని చెప్పేసి ఆశీర్వాదం ఇస్తాను, దానివల్ల మీకు ఎప్పుడు హాని అవ్వదు అని చెప్పేసి దుర్యోధనుడి భార్యకి పంపించమన్నారు సంధ్యా సమయంలోని. అక్కడ టెన్షన్ అయిపోయి కృష్ణుడు, అరే ఈ ముసలోడు మళ్ళీ సంకల్పం తీసుకున్నారు. ఒకసారి సంకల్పం తీసుకున్న ఆ జీవితం బ్రహ్మచారిగా ఉన్నారు, ఇప్పుడు ఈ 5 పాండవులు చంపేస్తానని సంకల్పం తీసుకున్నారు. నేను ఉంటుండగానే ఈ 5 ఈ పాండవులు చంపేస్తే మరి నేనెందుకు? భగవంతుడికి టెన్షన్ అయింది. టెన్షన్ అయ్యి పాండవులు రాత్రి లేపుతున్నారు. కృష్ణుడు అర్జున లేగు, ధర్మరాజు లేగు. ఏంటైంది? అక్కడ భీష్మ పితామహ సంకల్పం తీసుకున్నారు, ఈ 5 రేపు చంపేస్తానని చెప్పేసి. ఊరుకో కృష్ణ అని చెప్పేసి మళ్ళీ పడుకోపోయారు. నువ్వు ఉంటుండగా మాకు భయం ఏంటి అని నిశ్చింతకు, అమ్మో చంపేస్తారా, ఏం చేస్తానని చెప్పేసి భయం లేదు వీళ్ళకి, సంకోచన కూడా లేదు, ఏ ప్రకారంగా భయం కూడా లేదు. స్వామి మీరుంటుండగా మాకు భయం ఏంటి, మా ప్రాణాలకి ఏం హాని అవుతుంది, ఊరుకోండి స్వామి అని కొట్టిపారేసి ఇది మళ్ళీ పడుకోపోయారు. భగవంతుడికి టెన్షన్ అయిపోయింది, ఏం చేస్తామని. ఈ దుర్యోధన భార్య వెళ్ళక ముందు కృష్ణుడు ఏం చేశారంటే ద్రౌపదికి పిలిపించారు. హే ద్రౌపది, నువ్వు వెళ్ళి భీష్మ పితామహ దగ్గరికి వెళ్ళి. ఎలాగెళ్తావు అంటే ముసుగేసుకుని వెళ్ళు. భీష్మ పితామహ గాయత్రి త్రికాళ గాయత్రి చేస్తున్నారు. జీవితం అంతా చేసిన గాయత్రి సాధన అంతాను చేసి ఆశీర్వాద కింద ఉంచున్నారు. ఎందుకంటే దుర్యోధన తన భార్య వస్తే అతనికి అఖండ సౌభాగ్య వస్తు అని చెప్పేసి ఆశీర్వాదం ఇద్దామని. కానీ దుర్యోధన తన భార్య రాకముందు ద్రౌపది వచ్చింది. ద్రౌపది రావడంతో భీష్మ పితామహ అనుకున్నారు, దుర్యోధన తన భార్య వచ్చిందని చెప్పేసి అఖండ సౌభాగ్య రస్తు అని చెప్పేసి ఆశీర్వాదం ఇచ్చేసారు. ఇటుపక్క అఖండ సౌభాగ్యరస్తు అని చెప్పేసి ఆశీర్వాదం ఇచ్చారు. ఇటుపక్క ఏం సంకల్పం తీసుకున్నారు, పాండవులకి చంపుతానని 3 సంకల్పం. విచిత్రమైన సంకల్పం, 2 సంకల్పం ఎలాగవుతుంది? ఒకటి, పాండవుల్ని చంపలేరు, చంపితే అఖండ సౌభాగ్యరస్తు పోతుంది. రెండోది, ఒకవేళ పాండవులు చంపపోతే ఇటుపక్క కూడాను సంకల్పం కూడా పోతుంది. ఎందుకంటే దుర్యోధనుడికి సంకల్పం తీసుకున్నారు, పాండవులు రేపు చంపుతానని. కృష్ణుడు ఆ టైంకి ఎంటర్ అయ్యారు. భీష్మ పితామహ మీరు 2 ఎలా చేస్తారు? కోపంతో ఉన్నారు భీష్మ పితామహ. నేను 3వ సంకల్పం కూడా తీసుకుంటాను, నువ్వు ఏదైతే నువ్వు ఆయుధం పట్టుకుని అనుకున్నావో నేను నీ చేత ఆయుధం కూడా పట్టిస్తాను చూడు రేపు. 3 సంకల్పం తీసుకుని కూర్చున్నారు భీష్మ పితామహ ఎట్ ఏ టైం. ఎలాగ సాధ్యం ఇది? అటువంటి భీష్మ పితామహ ఇతను మామూలు అతను కాదు. భగవంతుడు పొద్దున్న అయ్యింది, సూర్యోదయం, యుద్ధం స్టార్ట్ అయ్యింది. భీష్మ పితామహ పరాక్రమకి ఇంక ఎవరు అడ్డు రాలేరు.
ఈ ప్రకారంగా ధనుర్బాణాన్ని విడిచిపెడుతున్నారు. ఆ రోజు దుర్భాగ్యంగా అర్జునుడే ముందుకు వచ్చింది రథం ముందు. అర్జునుడికి ఈ విధానంగా ధనుర్బాణం విడిచిపెడుతున్నారు. ఆ ధనుర్బాణం నుంచి రక్షించబడడానికి అర్జునుడు కాపాడుకోవడానికి చెమటలు చేస్తున్నాయి. ఈ 8 రోజులన్నీ ఒక్క చుక్క కూడా చెమట రాలేదు అర్జునుడికి. కానీ ఇతను తిరిగి మరేం బాణం వేస్తారు. భీష్మ పితామహ తాలూకా బాణాన్ని రక్షించడానికి ఇతనికి సమయం వండుకుంటుంది. ఇతనికి చెమట వచ్చేస్తుంది. ఇంకా తిరిగి ఇతను బాణం వేసే సమయం లేదు ఇతనికి. భీష్మ పితామహ ఆ ప్రకారంగా పరాక్రమంగా బాణాలు వేస్తున్నారు. కృష్ణుని చూస్తున్నారు అర్జునుడి పైన. అరే, ఇతను చెమటతోని ఈ ప్రకారం టెన్షన్ అయిపోతున్నారు అర్జునుడు. ఈ భీష్మ పితామహ ఇంకా మరి సంకల్పం తీసుకున్నాడుగా చంపుదామని చెప్పేసి. ఏం చేస్తానని చెప్పేసి కృష్ణుడు, నా సంకల్పాన్ని నేను నష్టం చేస్తాను. చూడండి, భక్తుల గురించి నేను రంగులో దిగిపోతే కానీ భీష్మ పితామహ ఈ ధనుర్బాణం విడిచిపెట్టరు. అర్జునుడికి చంపేస్తాడు. నేనుంటగా ఈ ప్రకారంగా చేయడానికి ఇవ్వనని చెప్పేసి భగవంతుడిగా సంకల్పం ఉన్నాయి. నియమాన్ని నష్టం చేసి భగవంతుడు ఏం చేశారంటే, సింహంలాగా ఒక వనంలో ఉన్న సింహరాజు, వనంలో రాజు సింహము, ఆ సింహంలాగాని రథంపై నుంచి దిగి అక్కడ ఎరిగిపోయిన ఒక చక్రం ఉండేది. ఆ చక్రాన్ని సుదర్శనంగా లేపేసి, ఏ భీష్మ పితామహగా ఒక ఏనుగుకి సింహము ఏటాడితే ఎలాగుంటుంది అలాగా భీష్మ పితామహ వైపు కృష్ణుడు ఆ చక్రాన్ని పట్టుకొని వెళ్తున్నారు. ఏ భీష్మ పితామహ, ఎవరిని చూసేసి ఎవరిని అనుకొని నువ్వు అర్జునుని వారిని సంహరిస్తావు అని చెప్పేసి వెళ్తున్నారు. అదే విధానంగా అర్జునుడు కూడా యథం పైన దూకి కృష్ణుని తలకు కాలు పట్టుకుంటున్నారు. స్వామి, నా గురించి మీ ప్రతిజ్ఞాన్ని మీరు దవజాటకూడదు స్వామి, మీరు విడిచిపెట్టేయండి. కానీ భీష్మ పితామహ, చూసారా, నేను చెప్పానా మీ చేతతో నేను ఆయుధం పట్టిస్తానని చెప్పేసి పట్టించాను. రా, ఈ ధనుర్బాణం విడిచిపెట్టేశారు భీష్మ పితామహ. నన్ను సంహరించు, నేను అనుకుంది నేను సాధించాను. మీ చేతుల్లోని నేను ఏ ప్రకారంగా ఆయుధం పట్టుకుని అన్నారు మీరు, నేను ఆయుధం పట్టించాను. అప్పుడు కృష్ణుడు అంటున్నారు, అరే మూర్ఖ అర్జున, నువ్వు ఇప్పుడు ధనుర్బాణం వేయు. చూసారా భీష్మ పితామహ ఎలాగ చనిపోయారు. అప్పుడు అర్జునుడు కృష్ణుని వాక్యం విని అర్జునుడు భీష్మ పైన ఒక సూది కూడా జాగా లేదు. ఒళ్ళు వల్ల మొత్తం అంతా ధనుర్బాణంతో నిండిపోయింది. 1 కాదు 2 కాదు, శరీరం అంతా ధనుర్బాణమే. అర్జునుడు ఈ విధానంగా వేశాడు. సరసజ్జ అంటారు. ఏంటి సరసజ్జ అంటే? బాణాలతో మంచం చేసేసారు. బాణం మంచంతో పడుకున్నారు. ఈరోజు అంటే రేపు ఏకాదశి రోజు అర్జునుడు వెళ్ళారు. ఎక్కడ? భీష్మ పితామహ దగ్గర. ఎలాగున్నారు? అనేక బాణంతో తగిలి ఈ విధానంగా పడుకొని ఉన్నారు. ఎందుకంటే చవలేదు, ఎందుకంటే ఇచ్ఛామూర్తి ఉందిగా. పడుకున్నారు. అర్జునుడు వెళ్ళారు, క్షమాపణ అడుగుతున్నారు అర్జునుడు. స్వామి, నేను మీకు ఇలాగ చేయకూడదు, కానీ నేను ఇలా చేశాను అనేక బాణంతో, నన్ను క్షమించండి. భీష్మ పితామహ అంటున్నారు, అరే నేను చేసే తప్పుల్లోని మీది ఏం తప్పు లేదు. మీకు చిన్నప్పటి నుంచి నేను రక్షించలేపాను, అధర్మం అని తెలుసు, అయినా కూడా నేను మౌనంగా ఉన్నాను. మీకు లక్షాగ్రహం అగ్గిలో కాల్చేసారు, వనంకు పంపించేశారు, ధృత క్రీడతో మీ మొత్తం సర్వస్వం తీసేసుకున్నారు, మీ భార్యని అవమానం చేశారు, నేనేం చేయలేపాను. ఆ తప్పులోని నువ్వు చేసిన తప్పు ఏమీ లేదు. చూడండి, ఇంకెవరైతే మనం ఏమంటాం, నువ్వు కూడా చంపేశావు నాకు అని. భీష్మ పితామహ ఏమంటా చూడండి, ఆకర్షణలో నేను చేసిన తప్పుతోని కంపేర్ చేస్తే నువ్వు చేసిన తప్పు ఏమీ లేదు అర్జున, నేను తప్పు అనుకుంటున్నాను, కానీ నాకు సాయం చెయ్యి. ఏంటి? నాకు దాహం వేస్తుంది, వాళ్ళ నీళ్ళు. రేపుటి ఏకాదశి రోజు అర్జునుడు భీష్మ పితామహకి నీళ్ళు ఇచ్చారు. ఎలాగిచ్చారు నీళ్ళు తెలుసా? తన ధనుర్బాణంతో
చూసారు, ఎవరైనా కురుక్షేత్రంకి వెళ్తే ఒక గంగా ఉంటుందంట. ఆ గంగా అర్జునుడు సృష్టించింది. తన ధనుర్బాణంతో భూమికి కొట్టి గంగాని ఆవిర్భావం చేసేది, ప్రకటన చేసేది. ఆ గంగా నీరు భీష్మ పితామహకి ఇచ్చేది. రేపటి రోజు అర్జునుడు భీష్మ పితామహకి దాహం వేస్తే నీళ్ళు ఇచ్చేది. ఎవరికి ఏ వస్తువు ఎప్పుడు నోరార అడగలేదు. భీష్మ పితామహ జీవితం అంతా అడగలేదు. అందరికీ ఇచ్చేది, కానీ ఎప్పుడు కూడా నువ్వు భీష్మ పితామహ ఎవరికి అడగలేదు అని అర్జునుడికి చావు ముందు నీళ్ళు అడిగేది. అందుకే ఈ 5 రోజులు రేపు ఏకాదశి నుంచి పౌర్ణమికి ఎవరైతే భీష్ముడికి నీళ్ళు వేస్తారో అతను ఖచ్చితంగాను జీవితంలోని సన్మానం పొందుతారు. ఏ విధంగా సన్మానం? 5 బెనిఫిట్లు ఉన్నాయట. ఏంటనేది? సంతానం అయిన వ్యక్తికి రేపు భీష్మ పితామహకి ఎవరైతే నీళ్ళని సమర్పిస్తారో వాళ్ళు సంతానం ప్రాప్తి అవుతారట. రెండోది, ఒకవేళ సంతానం ఉన్న అధర్మమైన సంతానం అంటే అతను ఎవరు మాట వినరు, తప్పుడు పనులు చేస్తున్నారు, అల్లరి చేస్తున్నారు, అటువంటి సంతానం వినడను ఒకవేళ భీష్మ పితామహకి నీరు సమర్పించడంతో వాళ్ళు సంతానం సుసంతానం అయిపోతారు. పాడైన ఆలోచనలు అన్న సంతానం వాళ్ళందరికీ సద్బుద్ధి కలుగుతారట. ఎవరైతే రేపు భీష్మకి నీళ్ళు ఇస్తారో. మరి ఉత్తమైన స్వాస్థ్య అంటే ఆరోగ్యం పొందుతారట రేపు భీష్మ పితామహకి నీళ్ళు ఇస్తే. ఇది అందరికీ కావాలి. మరి దీర్ఘాయు బతుకుతారట రేపు ఎవరైతే భీష్మ పితామహకి. చూడండి ఎంత రహస్యం ఉన్నది ధర్మంలో. ఇది ఏ స్కూల్, కాలేజ్, యూనివర్సిటీలో చెప్తారు, ఏ గుడి గోపురంలో చెప్తారు. దానం ఇచ్చేయ్యా, లేకపోతే దీపం వెలిగించిండయ్యా, ప్రదక్షిణ చేయండి అయ్యా, గోత్రనామం చెప్పిండి అయ్యా, వెళ్ళిపోండి అయ్యా అంటారు. ఎంతసేపు కూర్చోవడం వల్ల మీకు ఇటువంటి జ్ఞానం వచ్చిందా? ఏం చేయడం? ఒక గ్లాసు నీళ్ళు, ఒక లోటా నీళ్ళు భీష్మ పితామహకి వేస్తారు అంతే. మీరు 5 నిమిషాలు 10 నిమిషాలు కేటాయించడం వల్ల మీకు స్వాస్థ్యం వస్తుంది, మీకు సన్మానం పొందుతారు, సంతానం లేకపోతే సంతానం కలుగుతుంది. అధర్మం వైపు సంతానం మనసు ఉంటే వాడికి ధర్మం వైపు మళ్ళిస్తారు. మరి దీర్ఘాయు అంటే ఆరోగ్యంగా ఉంటారు. సో రేపు ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు 5 రోజులు. సత్యవ్రతాయ శుచాయే గంగాయో మహాత్మనే భీష్మాయ తద్ దదామి అర్ఘ్యో. రాసున్నారు చూడండి మహాభారతం. భీష్మాయ తద్ దదామి అర్ఘ్యో ఆజన్మ బ్రహ్మచారిణి. ఆజన్మ బ్రహ్మచారి అయిన వ్యక్తికి భీష్మ పితామహకి అర్ఘ్య దదామి అర్ఘ్యో, వారికి సుసంతానము, మరి అధర్మైన సంతానానికి ధర్మం వైపు లాగడం, ఆరోగ్యం, దీర్ఘాయు లభిస్తుంది. ఇది మహాభారతంలో రాస్తున్నారు. మరి ఎవరైతే రేపు ఏకాదశి రోజు అన్నము తింటారో, నవధాన్యాలు తింటారో, వాళ్ళు చేసిన జీవితంలోని పుణ్యము, ధర్మము, ఈ జీవితం కాదు, మీరు ఎన్ని జన్మలు చేసున్నా ధర్మం కూడా నష్టం అయిపోతుంది రేపు అన్నం తింటే, నవధాన్యాలు తింటే. ఎవరు ధర్మము స్టోర్ చేయాలనుకున్నారో, నష్టపోకూడదు అనుకున్నారో, వాళ్ళు ఖచ్చితంగా రేపు నవధాన్యాలు తినకూడదు. ఎంత కష్టమైనా, మనకి ఆరోగ్యం బాగోపోతే, జ్వరం అయితే, హాస్పిటల్ అడ్మిట్ అయితే మనం అన్నం తింటున్నామేంటి? తినుకున్నాంగా. మరి సోమవారం, మంగళవారం, శనివారం, బుధవారం, గురువారం వ్రతం అంటున్నారు. ఈ వ్రతం ఎక్కడ రాసున్నదేంటి? సోమవారం వ్రతం ఎక్కడ రాసున్నది చెప్పండి, ఏ శాస్త్రం రాసున్నది? చాలామంది సోమవారం వ్రతం చేస్తారు, మొదటి సోమవారం అయ్యా అని. శనివారం వ్రతం, బుధవారం వ్రతం, మంగళవారం వ్రతం. కానీ ఏ శాస్త్రంలోని సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం వ్రతం లేదు. ఎవరికైతే మీరు పురోహితులకో లేకపోతే పూజారులకో ఏ గుడి గోపురాలకు వెళ్తే అడగండి, ఎక్కడ రాస్తున్నది సోమవారం వ్రతం అని. నాకు ప్రూఫ్ తీసుకురండి. ఎక్కడ లేదు శాస్త్రంలో.
కానీ ఏకాదశి వ్రతం అనేది ఉన్నదని చెప్పేసి నేను ప్రతి శాస్త్రం చెప్తాను. పద్మపురాణం ఉన్నది, స్కంద పురాణం ఉన్నది, మహాభారతంలో ఉన్నది, భాగవతంలో ఉన్నది. ప్రతి చోట్లని ఏకాదశి వ్రతం చేయమని చెప్పేసి ఉన్నది. కానీ సోమవారం వ్రతం అనేది ఎక్కడ లేదు. కానీ ఎవరైతే ఏకాదశి వ్రతం చేస్తారో ఇంకా ఏ వ్రతం చేయడం అవసరం లేదు వారికి. ఎలాగా మన ఇండియన్ కరెన్సీలోని 500 రూపీస్ పెద్ద నోటు, ఆ పెద్ద నోట్లోని 500లోని 50 రూపాయలు ఉన్నది, 20 రూపాయలు ఉన్నది, 10 రూపాయలు ఉన్నది, 100 రూపాయలు ఉన్నది, 200 రూపాయలు ఉన్నది. అలాగే ఏకాదశిలోని సోమవారం వ్రతం, మంగళవారం వ్రతం, బుధవారం వ్రతం, గురువారం వ్రతం అన్ని వ్రతాలు ఉన్నది. ఎవరైతే ఏకాదశి వ్రతం చేస్తారో వాళ్ళు అన్ని వ్రతాలు చేసినట్టే ఫలితమే. సో అందుకే దీనికి వ్రతరాజు అన్నారు. ఏంటన్నారు? వ్రతంలోని రాజు. రాజు ఎవరి పక్షం ఉన్నదో వాళ్ళ పక్క జయ ఉన్నదా లేదా? సో వ్రతం ఏకాదశి మీ పక్షం ఉంటే, ఏకాదశి ఎవరు చేస్తున్నారో వాళ్ళకి అన్ని వ్రతాలు మీ పక్షం ఉంటుంది. కానీ ఏకాదశి వ్రతం చేయకపోతే మనం నష్టమైనది చాలా ఎక్కువగా. దీనికి నేను ప్రూఫ్తో చెప్తాను. స్కంద పురాణం ఏ విధంగా రాసి ఉన్నదో ఊరికి నేను చెప్పుకున్నాను. ఏకాదశి ఇది ఏకాదశిం పరిత్యజ్యం యో అన్యవ్రత ఉపాసతే. ఏకాదశి పరిత్యజ్యం అంటే, పరిత్యజ్యం అంటే ఏంటి? ఎవరైతే ఏకాదశి విడిచిపెట్టి యో అన్యవ్రత ఉపాసతే, ఎవరైతే ఇతర వ్రతాలు ఉపాసన చేస్తారో సో కరస్థం మహారత్నం త్యక్త లష్ట్రం హి యాచతే. ఎవరైతే రాయిలు రప్పలు తీసుకొని బంగారాన్ని విడిచిపెడుతున్నారు. రాయిలు రప్పలు అంటే తెలుసా? రాయిలు రప్పలు ఉంచుకొని వాళ్ళ చేతిలో ఉన్న బంగారం పారేస్తున్నారు. ఏకాదశిని పరిత్యాగం చేసేసి ఇతర వ్రతాలు చేస్తే అదే ఫలితం. ఎవరికి రాయి రప్పలు కావాలి, ఎవరికి బంగారం కావాలి చెప్పండి. ఎవరికి బంగారం కావాలి? ఎవరికి బంగారం కావాలి? ఎవరికి అవసరం లేదా? రాయి రప్పలు ఎవరు కావాలి? బంగారం వద్దు, రాయి రప్పలే వద్దు, ఏమి వద్దా? అలాగే అంటారు. కానీ ఈరోజు నేను డిస్ట్రిబ్యూట్ చేశాను అనుకోండి బంగారం, అందరూ లైన్లో నిల్చుంటారు. తెలీదు ఆ బంగారం మీకు ఎలా దొరుకుతుందని. మీరు అనుకున్నారు ఒక వస్తువుతో బంగారం దొరికినట్టు లేదు. మీ జీవితమే బంగారం అయిపోతుంది ఏకాదశి వ్రతం చేస్తే. ఎందుకంటే మీరు ఈరోజు దీపా వెలిగించారు, దానం ఇచ్చారు, ఉండిలో డబ్బులు వేసారు, గుడికి వచ్చారు, దర్శనం చేసుకున్నారు. మీరు ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు. కానీ రేపు ఏకాదశి చేయకపోవడం వల్ల మీ జీవితంలో ఎన్ని రోజులు గుడికి వచ్చారు, ఎన్ని ఉండిలో డబ్బులు వేసారు, ఎన్ని దీపాలు వెలిగించారు, ఇంట్లో ఎన్ని పూజ చేశారు, గో పూజ చేశారు, చెట్లకి పొట్లకి పూజ చేశారు, అన్నీ పోయాయి రేపు ఏకాదశి వ్రతం చేయకపోతే. దీనికి అన్ని పాపాలు, ఒక చేవని చంపితే ఎంత పాపమో, ఒక బ్రహ్మహత్య, ఒక బ్రహ్మాన్ని చంపితే ఎంత పాపమో, A to Z చేవలించి బ్రహ్మాన్ని చంపిన వారికి చంపితే ఎంత పాపం ఉన్నదో అంత పాపము రేపు ఏకాదశి వ్రతం చేయకపోతే అంత పాపం వస్తుందట. చేవలించి బ్రహ్మ చంపేంత పాపము మీ అందరి అకౌంట్లో వచ్చేస్తుంది ఎవరైతే ఏకాదశి వ్రతం చేయరు. నేను చెప్పుకున్నాను శాస్త్రం, మీకు ప్రూఫ్ కావాలని నేను చూపిస్తాను. అయితే రేపు ఏకాదశి చేస్తే ఏంటి లాభము? సహస్ర అశ్వమేధ యజ్ఞం, 1000 అశ్వమేధ యజ్ఞం చేస్తే ఎంత లాభం పడుతుందో రేపు ఏకాదశి వ్రతం చేస్తే మీకు అంత లాభం అంట. మీ జీవితం కాదు కదా, 100 జన్మలో కూడాను అశ్వమేధ యజ్ఞం మీరు చేయలేదు, ఒకటి చేయలేదు. కానీ సహస్ర అశ్వమేధ యజ్ఞం చేసే ఫలితం మీకు వస్తుంది రేపు ఏకాదశి వ్రతం చేస్తే. మళ్ళీ 100 వాజపేయి యజ్ఞం చేస్తే ఎంత లాభమో అంత లాభం వస్తుంది రేపు ఏకాదశి వ్రతం చేస్తే. చూడండి, ఇంత లాభదాయకం ఏకాదశి వ్రతం చేస్తే. ఏకాదశి చేయకపోతే మనకి ఎంత నష్టము, జీవితంలో చేసిన ధర్మం అంతా నష్టం అయిపోతుంది. ఎవరికైతే ధర్మం కావాలి, పుణ్యం కావాలి, అటువంటి వ్యక్తి రేపుటి ఏకాదశి ఖచ్చితంగా పాటించాలి. అయితే తినే వస్తువు ఏంటి? ఫలం తినొచ్చు, అన్ని ప్రకారంగా ఫలం తినొచ్చు, పాలు తాగొచ్చు, పెరుగు తినొచ్చు, ఫ్రూట్స్ జ్యూస్ తీసుకోవచ్చు, డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు, సగ్గుబియ్యం ఉప్మా చేసుకొని తినొచ్చు,
సగ్గుబియ్యం పాయసం తీసుకోవచ్చు, మళ్ళీ గోధుమలోకి యూజ్ చేయకూడదు. సగ్గుబియ్యం అది కూడాను పచ్చిమిరపకాయ గట్ట వేయకూడదు, బ్లాక్ పెప్పర్ యూజ్ చేయాలి. మళ్ళీ శ్రవందరి లవణం అంటే రాక్ సాల్ట్ని యూజ్ చేయాలి. ఇలాగ ఉప్మా కూడా చేసుకుని తినొచ్చు. ఏదో ఒకటి తినాలి రేపు ఒక్కరోజు, కానీ ఖచ్చితంగా రేపు ఏకాదశి చేయాలి అందరూ అని మా యొక్క కోరిక. ఎందుకు? మీ అందరి తలక పుణ్యము నష్టం అవ్వకూడదు, మరి పాపం అంతా రాకూడదు మీ ఇంట్లో. సో అందుకే ఏకాదశి ఖచ్చితంగా చేయాలి. ఈ విధానంగాను ఈ భీష్మ పంచమి తాలూక వ్రతం ఈ 5 రోజులు ఎవరైతే ఒక పూట తిని పౌర్ణమి వరకు వ్రతం చేస్తారో, ఈ 5 రోజులు ఏంటి విశేషం తెలుసా? భీష్ముడి దగ్గరికి ఎవరు వెళ్ళారు? అర్జునుడు ఏమిచ్చారు? నీళ్ళు ఇచ్చారు. నీళ్ళు తాగి ఈ రేపు ఏకాదశిని ఇచ్చి పౌర్ణమి వరకు ధర్మరాజుకి ధర్మము బోధించారట. ఈ 5 రోజులు అతి జీవితంలోని తను అనుభూతి, తను నేర్చుకున్న సంస్కారం. గంగా దగ్గర భీష్మ పితామహుల గురువు ఎవరు తెలుసా? చెప్పండి. అతనితో యుద్ధం తాలూకా గురువు, క్షత్రియ గురువు, యుద్ధం చేసే కవులు. ఎక్కడ నేర్చుకున్నారు? బృహస్పతి దగ్గర. దేవగురు, దేవతల తాలూకా గురువు బృహస్పతి. భీష్మపిత చదువు ఎక్కడ నేర్చుకున్నారు? బృహస్పతి దగ్గర నేర్చుకున్నారు. అటువంటి చదువు తిరిగిన స్టూడెంట్ భీష్మ పితామహ. ఆ భీష్మ పితామహ ఈ 5 రోజులు ధర్మరాజుకి కాదు, కొన్ని లక్షల మంది ఋషులు మునిలు కృష్ణుడితో కూడా ఉన్నారట. అంత పెద్ద భారీ సభ. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? ఇదేం లేదు, కొన్ని లక్షల మంది భీష్మ పితామహ దగ్గరికి వెళ్ళారట ఆ రోజు. రేపు ఏకాదశి రోజు 5 రోజులు అనర్గళంగా భీష్మ పితామహ జ్ఞానం ఇచ్చారట, ధర్మాన్ని బోధించారట. అందుకే 5 రోజులు శ్రేష్టం. అందుకే భీష్మ పంచమి. ఎవరైతే 5 రోజులు ఒక పూట తిని భక్తి శ్రద్ధలతో ప్రతినిత్యం గుడికి వచ్చి దీపదానం చేస్తారో వాళ్ళకి సంవత్సరం అంతా ఎప్పుడు చేయలేరు అటువంటి ఫలితం ఈ 5 రోజులనే దొరుకుతుంది. మరి వాళ్ళకి దివ్యమైన జ్ఞానం కూడా భీష్మ పితామహ ఇస్తారు. ఎందుకంటే భీష్మ పితామహ ఈ 5 రోజులు ధర్మరాజు కూడా వెళ్ళి ఉన్నారు. ధర్మరాజు కూడా జ్ఞానం ఇచ్చున్నారు, ధర్మం ఉపదేశం ఇచ్చారు భీష్మ పితామహ. ఇటువంటి జ్ఞానం తీసుకున్న రోజు ఈ రేపటి నుంచి పౌర్ణమి వరకు. రేపటి నుంచి రేపు ఎంత డేట్? 2వ తారీఖు. పౌర్ణమి ఎప్పుడు? 5. ఎన్ని రోజులు అయ్యింది? 2, 3, 4, 5. కేవలం 4 days టు గో. 5 రోజులు కూడా లేదు, ఎందుకంటే ద్వాదశి త్రయోదశి కూడా పడిపోయింది ఒక రోజులోనే. అందుకే కేవలం మన గురించి తగ్గించేసారు. 5 రోజులు పాపం చేయలేదు వీళ్ళందరూ. 4 రోజులు 1 day కన్సెషన్. ఎక్కడికి వెళ్ళి పూజ చేయడం అవసరం లేదు, ఇంటికాడే ఉండి భీష్మ పైన ఈ శ్లోకంతో ఎక్కువ చెప్పాలి. కానీ ఏమైనా భీష్మాయ నమః అని చెప్పేసి నీరు ఇచ్చినా చాలు. మీరు సూర్యుడికి ఏ విధానంగా ఇస్తారో నీళ్ళు, ఆ విధానంగా భీష్మాయ నమః అని చెప్పేసి ఒక లోటతో నీళ్ళు ఇవ్వండి చాలు. అంతే, ఎక్కడికి వెళ్ళడం ఏమో అవసరం లేదు. సో భీష్మ పేరు మీద మీరు నీళ్ళు ఇస్తే చాలు. సో ఇటువంటి జ్ఞానం మీరు ఎలాగ పొందారు? మీరు 10 నిమిషాలు ఇక్కడ ప్రశాంతంగా కూర్చోండి వల్ల, కాకపోతే ఎంత నష్టపోదు. ఎవరైతే ధర్మం నేర్చుకుందాం, ధర్మం చేస్తాను, నాకు భగవంతునికి అనుగ్రహం కావాలంటే ఖచ్చితంగా నీ భీష్మ పంచకం ఈ 5 రోజులు చేస్తారు వ్రతం. మరి రేపు ఏకాదశితో మస్ట్ అండ్ షూట్ చేయాల్సింది. రేపు చేయకపోతే మనం చేసిన ధర్మం అంతా జీవితంలోని ధర్మం అంతా మనం నష్టం అయిపోతుంది రేపు ఏకాదశి చేయకపోతే. సో అందుకే అందరూ నేను రేపు వస్తే భీష్మ పితామహ ఏం జ్ఞానం ఇచ్చారు, మరి ఈ అష్టకం తాలూకుగా కొంతవరకు తెలుసుకుందాం. భీష్మ పితామహ కొంత జ్ఞానం ఇచ్చారు. ఆ జ్ఞానం అద్భుతమైన జ్ఞానం. అసలు భీష్మ పితామహ ఎవరికి భగవంతుడు చెప్తున్నారు అని మనం తెలుసుకోవాలి. అసలు భగవంతుడు అంటే ఎవరు చెప్తారు? భగవంతుడు ఎవరు? ఎంతమంది లక్షల మంది ఋషులు మునిలు సాధువులు ధర్మరాజు పాండవులు కౌరవులు అందరూ ఉన్నారు.
ఆ సమయంలోని భీష్మ పితామహ భగవంతుడు అని ఎవరికి చెప్తున్నారో అతన్ని మనం పూజించాలి, అతన్ని మనం ఆరాధించాలి. ఎవరో వచ్చేసాడు ఈ రాయిని పట్టుకుని భగవంతుడు అయ్యా అని చెప్పేసి ఆ రాయిని పసుపు కుంకుమ పెట్టేసి పూజించడం ఆరంభించేస్తుంది. లేదు, రాయిలు రప్పలు చెట్లు పొట్లు కాదు దేవుడు, భగవంతుడు అని ఉన్నారు. ఆ భీష్మ పితామహ ఎవరికి భగవంతుడు అంటున్నారు, మరి శాస్త్రం ఎవరికి భగవంతుడు అంటున్నారో అది తెలుసుకొని మనం ఎవరిని పూజించాలి, ఎవరిని పూజించకూడదు, పూజిస్తే ఏ విధంగా పూజించాలి, ఏ విధంగా పూజించకూడదు అనేది మనం తెలుసుకోవాలి. సో మనకి ఏమీ తెలీదు, ఏదో రాయిలు రప్పలు కల్పిస్తే, ఏ విగ్రహం కల్పిస్తే నోట్లోని అరటిపండు కుక్కేయడం, లేదంటే కంటు నిండా పసుపు వేసేయడం, హోలీ ఆడినట్టుగా. భగవంతుడు హోలీ ఆడినట్టు, నా కార్తీకం వస్తే భగవంతుడు హోలీ ఆడినట్టుగా అనిపిస్తాడు. భగవంతుడు రోజు నిత్యం ఈ కార్తీక నెలలో హోలీ వచ్చేసింది, పసుపులు కుంకాలు భగవంతుడి నిండా, ముఖం నిండా. మీ ముఖం నిండా నిండా పసుపు కుంకుమ వేస్తారు కూడా చూడు. మీకు పౌడర్ కావాలి, క్రీమ్ కావాలి, కాటికి కావాలి, బొట్టు కావాలి, కానీ భగవంతుడికి కుంకుమ పసుపు ముఖం మీద వేసేస్తారు. ఆ ముఖం ఆ రాముడి ముఖమా, కృష్ణుడి ముఖమా, దేవి ముఖమా తెలియదు. మరి భగవంతుడి పూజకి ఒక విధానం ఉన్నారు. దీపం పైన దీపం, అక్కడ ఒక భగవంతుడు ఉంటారు, దీపం ఆ భగవంతుడు కాలిపోయినా పర్వాలేదు, మనం దీపం వెలిగించే, అది పూజ కాదు. తెలుసుకోండి పూజ అంటే సంస్కారవంతం అవ్వాలి. మీరు సంస్కారవంతం అవుతారు, మీ పిల్లలు సంస్కారవంతం అవుతారు. సంస్కారవంతం అయితే మీ ఇంట్లో శాంతి, ప్రశాంతి, సుఖము, ఆరోగ్యం ఉంటాయి. సంస్కారహీనంగా అవ్వకూడదు. మన హిందూ సాంప్రదాయం అంటే ఈ ప్రకారంగా పూజ కాదు, ఈ ప్రకారం దీపాలు వెలిగించడం కాదు, ఈ ప్రకారం చూడే. మొన్న నేను ఈరోజు ఏదో గుళ్ళోని 12 మంది చనిపోయారు, వచ్చేస్తే బొలోమని వచ్చేస్తారు. ఈరోజు ఏకాదశి, రేపు మరి ఎవరు రారు అంటే ఒకరోజునే బంపర్ ప్రైజ్ కొట్టేసేయాలి మీ అందరూ, లాటరీ తగిలిపోవాలి. కానీ ఇవాళ ఏకాదశి చేసిన అందరూ పోయింది, నష్టం అయిపోయింది. అసలు ఇవాళ ఏకాదశి కాదు. కొన్ని ఇవాళ ఏకాదశి చేసినప్పుడు ఏంటి, మీ పుణ్యం అంతా ఎవరు తీసుకెళ్తారు? శుక్రాచార్యులు తీసుకెళ్ళిపోతారు, నష్టపోయారు లేదు. పాపం చనిపోయాడు, ఆడు పుణ్యం అంతా శుక్రాచార్యులు తీసుకెళ్ళిపోయారు. చనిపోయిన వ్యక్తి తల పుణ్యం అంతా శుక్రాచార్యులు తీసుకెళ్ళిపోయారు. వాళ్ళు కొన్ని చనిపోయాడు, మంచిగా చనిపోయాడా? ఎందుకంటే ఆడు ఈరోజు ఏకాదశి వెళ్ళాడు గుడికి. సో రేపు ఏకాదశి మనం రావాలి. రేపు ఏకాదశిలోని నేను ఏకాదశిలో మహిమ కూడా ఇంకొకటి చెప్తాను. మరి భీష్మ పితామహ ఏం జ్ఞానం ఇచ్చారు, ఎవరికి భగవంతుడు చెప్పారు అనేది మనం తెలుసుకుందాం. సో ఈ కథాన్ని రేపు కూడా నువ్వు యథా టైంలోని 7 o'clockని ఎవరైతే ఏదో కరపొలిచ్చి మీకు దీపమని వెలిగించి మీకు దీపారాధన చేయమంటున్నారు, భగవంతుడు ఎవరు, ఏకాదశి ఏంటి, ఈ దామోదర అష్టకం ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఎవరు గుడికి వస్తే ఓకే, గుడికి రాకపోతే దూరం నుంచి వినాలన్నా వాట్సాప్ ఛానల్ అని ఉన్నది మాది. వాట్సాప్ ఛానల్ కూడా ప్రతి వీడియో మీకు వస్తుంది. భగవంతులకు ప్రతినిత్యం దర్శనం మీరు ఫోన్లో కూడా చేయొచ్చు. చాలామంది ఆఫీస్ అనుకొని, కాలేజ్ అనుకుని, స్కూల్ అనుకుని రేపు సండే రావచ్చు. రేపు సండే కదా, రేపు రావచ్చు. రాపోయిన పక్షంలోని దూరం నుంచి వచ్చే వ్యక్తులందరూ ఫోన్లోని మా వాట్సాప్ గ్రూప్ ఉన్నది, దాంట్లోని మీరు మాది నిత్యము శృంగారం అవుతుంది. ఊళ్ళోని చాలామంది వస్త్రాలు వేస్తారు, 1 week వరకు 1 month వరకు ఆ వస్త్రాలకే ఉంటాయి. మనం ఐరన్ చేసుకొని బాగా వాషింగ్ మిషన్లని ఉతుక్కుంటూ రోజు మంచి డ్రెస్ వేసుకుంటాం. కానీ భగవంతుడికి ఆ గుళ్ళో చుట్టేస్తారు ఒక వస్త్రం, అది 1 week వరకు అలాగే ఉంటుంది. అది కాదు, మాది ప్రతినిత్యం రోజుకి నిత్యం డ్రెస్ చేంజ్ అవుతుంది, స్వామికి స్నానం అవుతుంది, శృంగారం అవుతుంది, రోజుకి పూలమాల, రోజుకి శృంగారం. ఈరోజు శృంగారం, రేపు మళ్ళీ కనబడు, రేపు వెరైటీ శృంగారం, ఎల్లుండి వెరైటీగా శృంగారం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రకారంగా శృంగారం, ఒక్కొక్క ప్రకారంగా. సోమవారం ఏ కలర్ డ్రెస్ వేయాలి, మంగళవారం ఏ ప్రకారం డ్రెస్ వేయాలి, బుధవారం ఏ ప్రకారం డ్రెస్ వేయాలి, భగవంతుడికి ఏ ప్రకారంగా సేవించాలి నేర్చుకోవాలి. భగవంతుడు ఊరికినే ఏంటి, గుడిలోనే ఒక గుడి కట్టేసి దీపాలు కుంపాలంటే భగవంతుడి మీ దగ్గరికి వస్తారేంటి? అతనికి ఏం లోటు ఉన్నది మీ ఆ గుడిలోకి రానని? ఒక గర్భగుడి చిన్న గుడి కట్టేస్తారు, అక్కడ దేవుడు ప్రతిష్ఠించేస్తారు, వస్తారేంటి భగవంతుడు? చూడండి, మీ ఒకరోజు మీ ఆ గుడిలో ఉండని చూద్దాం, మీరు ఉండగలరేమో. అతను వైకుంఠంలో ఉంటారు, ఎంత ఆనందంగా ఉంటారు. మీరు గుళ్ళో ప్రతిష్ఠించేసి దీపదూపం పెట్టేసి తలుపు వేసేస్తే భగవంతుడు ఉంటారు అక్కడ?
లేదు. మా భగవంతుడు చూడండి, అతనికి మంచం ఉన్నది, అతనికి సింహాసనం ఉన్నది కూర్చున్నది, అతనికి ఏసీ ఉన్నది, అతనికి పడుకున్నప్పుడు మొత్తం ఫ్యాన్ గట్ట వెలిగించి చామర్తో పడుకోబెడతాం, అతనికి నొప్పి రాకూడదని చెప్పేసి తలగానే ఉన్నది, అతనికి పుష్పాలతో పడుకోబెడతాం, అతనికి మధ్యన రాత్రి దాకం వేసని చెప్పేసి నీళ్ళు ఇస్తాం, కోల్డ్ ఉన్నది. ఆ ప్రకారం ఇస్తే భగవంతుడు వస్తారు మీ దగ్గరికి. సౌకర్యం మీ ఇంట్లో చుట్టాలు పిలిచేరు, మీరు సౌకర్యం ఇవ్వతారు, ఉంటారేంటి మీ చుట్టాలు? ఏంటి నీళ్ళు చొక్కేని అడగలేదు అయ్యా, ఇతను పడుకోదానికి మంచి జాగా అయినా వెళ్ళిపోతావు అని చెప్పి చెప్తారు. భగవంతుడికి మీరు ఆ విధానంగా సదుపాయం చేస్తే ఉంటారు. కానీ ఏ గుళ్ళో నీకు సదుపాయం ఉన్నది? మీరు తింటారు అన్నం పప్పు కూర, భగవంతుడికి శనగలు ఇచ్చేస్తారు, పటికి పంచదార ఇచ్చేస్తారు, ఉంటారా భగవంతుడు? మీకు పప్పు పాయసం కూర అన్నీ కావాలి. మాది గుళ్ళో రాజభోగం పెడతారు, 9 రకాలు భగవంతుడికి 9 రకాల రాజభోగం పెడతాం స్వామి మెత్తిని. సో విధానంగా మరి గుడి ప్రతిష్ఠిస్తారు. ఎవరు ప్రతిష్ఠించగలరు? ఎవరి దగ్గర ధర్మం ఉన్నదో, ఎవరి దగ్గర ధనం ఉన్నదో, నేను గుడి కట్టేస్తాను అక్కడ గుడిని ప్రతిష్ఠిస్తానంటే భగవంతుడు రారు. భగవంతుడు ఆచార్యులను ప్రతిష్ఠిస్తే భగవంతుడు వస్తారు. ఆచార్య అంటే ఎవరు? ఎవరైతే ధర్మాన్ని ఆచరిస్తారో, ధర్మాన్ని ఆచరిస్తూ ఆ ధర్మాత్మ విన్నపం చేస్తారు, స్వామి మీరు ఈ గుళ్ళో రండి, మీకు అన్ని ప్రకారంగా సదుపాయం చేస్తాం, మీకు దర్శించుకున్న వాళ్ళందరూ వాళ్ళ తాలూకా అనారోగ్యం, వాళ్ళ కష్టం దుఃఖం కొద్దిగా మీరు తీర్చండి స్వామి అని చెప్పేసి ఆచార్యులు సన్యాసులు వాళ్ళు ఏ ప్రకారంగా స్వార్థం ఉండదు. ధర్మకర్త అంటారు. ఏ ధర్మకర్త? గాడి గుండుకర్త ధర్మకర్త అని చెప్పేసి వాళ్ళు డబ్బు సంపాదిస్తారు. ధర్మకర్త అని పూలమాల వేసుకుంటారు, ధర్మకర్త అని బ్యానర్లో పెద్ద ఫోటో పెట్టుకుంటారు, దానికి ధర్మకర్తయా? భగవంతుడికి ఎలాగ సేవిస్తారు? మా గురుగారు ప్రతిష్ఠించేది విగ్రహం ఏ విధానంగా సేవించాలి, ఎలాగ సేవిస్తే భగవంతుడు ఇక్కడికి వస్తారు, ఇక్కడికి వచ్చిన తర్వాత మీ అందరూ దర్శనం చేసుకుంటే మీ తల దుఃఖము కష్టము అనారోగ్యం అని పోతాదో అటువంటి ఆచార్యులు గురువుని ప్రతిష్ఠించాలి. అటువంటి గురువు ప్రతిష్ఠించాలి భగవంతుడికి. డబ్బు ఉంటే గుడి కట్టేయడం, దేవుణ్ణి తీసుకొచ్చి పెట్టేద్దాం అంటే డబ్బుతో రారు భగవంతుడు, భక్తితో వస్తారు. సో ఇటువంటి గుడి మా గురుగారు త్రిదండి స్వామి భక్తి సౌధ కేశవ గురుస్వామి మహారాజ్ ఆ జీవితం బ్రహ్మచారి, సన్యాసి, మరి బ్రాహ్మణుడు, ఇటువంటి 40 గుళ్ళు కట్టి ఉన్నారు మా గురుగారు. ప్రతి ప్రజలకి హితోపదేశం జ్ఞానం ఇచ్చి సంస్కారం అంతా ఇచ్చి వాళ్ళ తల కష్టాలు నష్టాలని భగవంతుడి అనుగ్రహాన్ని వాళ్ళకి ఇచ్చేసి విధానంగా అతనికి 80 సంవత్సరాలు. సో అటువంటి గురువు ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు కాబట్టి భగవంతుడు ఖచ్చితంగా ఈ విగ్రహంలో ఉంటారు. మన తాలూకా దుఃఖము తొలగిస్తారు, మనకి అనుగ్రహిస్తారు. ఎందుకంటే మనం భగవద్గీత ఆ విధంగా సేవిస్తున్నాం. సో రేపు అందరూ దయచేసేసి అతి అద్భుతమైన రోజు కాబట్టి రేపు ఏకాదశి వ్రతం చేయండి. ఏకాదశి వ్రతం చేసి మాకు ఎంత కష్టమైనా రేపు సండే కాబట్టి రేపు ఎవరైతే ఏకాదశి వ్రతం చేస్తారో వాళ్ళందరికీ మధ్యాహ్నం 12:30 గంటలకి ఏకాదశి వ్రత ప్రసాదం, ఆ ప్రసాదం తింటే వ్రతం నష్టం అవ్వదు. అటువంటి ప్రసాదాన్ని మేము ఏర్పాటు చేస్తాం రేపు. కానీ ఎవరైతే వ్రతం చేస్తారో అటువంటి వ్యక్తి ఆ కౌంటర్లోని మీ పేరు ఇవ్వాలి. ఎందుకంటే అంతమందిని ప్రసాదం ఏర్పాటు మేము చేస్తాం. అందుకని కేవలం మాకు ఎంతమందికి మేము ప్రసాదం ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక లెక్క కావాలని చెప్పేసి మేము అడగడానికి ఇది ఒకటి కారణం. రేపు ఎవరైతే ఏకాదశి వ్రతం చేస్తారో వాళ్ళందరికీ ప్రసాదం ఈ శ్రీకృష్ణ చైతన్య మఠం గోసేవాసం ఉచితంగా పెడతాది. కానీ వ్రతం చేయండి, వ్రత ప్రసాదం రేపు తీసుకోండి. ఇక్కడికి వచ్చి 12:30 నుంచి 1:30లోనే 1 o'clock లోనికి రావాలి. 12:30 to 1 o'clock బిఫోరే రావాలి. ఎవరైతే ఏకాదశి వ్రతం చేస్తున్నారో వాళ్ళకి ఏ ప్రకారం ప్రసాదం తీసుకోవాలి మేము చెప్తాము మీకు రేపు. సో వాళ్ళకి తింటే తెలుస్తుంది ఇటువంటి ఏకాదశి ప్రసాదం తీసుకోవడం వల్ల ఏకాదశి వ్రతం నష్టం అవుతుంది. సో రేపు మేము ఆశిస్తున్నాం మీ అందరూ ఏకాదశి వ్రతం చేస్తారు. ఎవరు ఏకాదశి వ్రతం చేస్తారో వాళ్ళందరూ ఆ కౌంటర్లోని మీ పేరుని రిజిస్ట్రేషన్ చేసుకోవాలని మరీ కోరుకుంటున్నాం. మరి సమయానికి రావాలి. 12:30 to 1 లోనే
మరి దాని తర్వాత వస్తే ఖచ్చితంగా ప్రసాదం ఉండదు, లేదని బాధపడకూడదు. సో 12:30 to 1 o'clockలో రావాలి, అందరూ ఏకాదశి వ్రతం పాటించండి. మరి డైలీ అప్డేట్స్, డైలీ దర్శనం, మరి కథా కీర్తనం ఎవరికి కావాలో మన టెంపుల్ నుంచి అప్డేట్స్ వాళ్ళు వాట్సాప్ గ్రూప్ని స్కాన్ చేసుకోవాలి. అక్కడ ఉంది, అక్కడ ఒక వ్యక్తి నిల్చున్నారు మెరూన్ కలర్ షర్ట్ వేసుకొని, అతను వాట్సాప్ స్కానర్ ఉన్నది, అది స్కాన్ చేస్తే మీకు మా వాట్సాప్ ఛానల్లోని ప్రతి ఇన్ఫర్మేషన్ మీ అందరికీ వెళ్తుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ కథ విన్నందుకు.